ఆధారాలతో సహా మేమేదో మ్యానిపులేట్ చేసిన ఆధారాలు కావు. సత్యం గారు, ఇదే అంశం మీద మనం గతంలో కూడా మాట్లాడాం. ఇప్పుడు డైరెక్ట్ గా పొంగులేటిని హరీష్ రావు అంటే పొంగులేటిని సీఎంని ఇద్దరిని టార్గెట్ చేశారు. మిగతా వాళ్ళని క్యాబినెట్లో అవినీతి చిన్న చిన్న అంశాలు పక్కన పెడితే భారీ స్థాయిలో వీళ్ళిద్దరి గురించి మాట్లాడడము, హౌస్ కమిటీ కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి కానీ, సరే సీఎం ఆయన కుటుంబం మీద వచ్చినప్పుడు సరే మీరు ఆధారాలు ఇవ్వండి సిఐడికి ఇద్దామని ఇది కొనసాగుతూనే ఉంది. ఇందులో కూడా ఈ ఆరాటం పోరాటం వ్యవహారం ఉంటుంది. కానీ సేమ్ ఆరోపణలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది, బీజేపీ చేసింది. ఒక్క నిమిషం రావుల్ రెడ్డి గారు, సత్యం గారు మాట్లాడతారు. ఇప్పుడు రీటైల్ కరప్షన్ ఏ ప్రభుత్వంలోనైనా ఉంది, కామన్. ఇప్పుడు ఈ పర్సంటేజ్లు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ల పర్సంటేజ్లు అనేటువంటి అందరికీ తెలిసిన విషయం. ఏ ఒక్క ఎమ్మెల్యేని ఇంకో ఎమ్మెల్యేని విమర్శించాడు. ఒక నియోజకవర్గానికి ఒక 100 కోట్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, రోడ్ల ఫార్మింగో లేకపోతే ఇంకోటి వచ్చింది అనుకోండి, 7 to 10% ఎమ్మెల్యేకి పోద్ది, 10% అధికారులకు, తర్వాత కాంట్రాక్టర్ పోతే, ఇట్లా లెక్కలు ఉన్నాయి. వాళ్ళ లెక్కలు పర్టికులర్ లెక్కలు కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇది రిటైల్. ఇక హోల్సేల్ అనేటువంటిది అక్రమంగా భూములు ఆక్రమించడం, తర్వాత ప్రభుత్వ భూములు ఆక్రమించడం ఇవి జరుగుతున్నాయి. ఏదేమైనా బీఆర్ఎస్ మొదటి 5 ఏళ్లు జనరంజంగా భావించి రెండో 5 ఏళ్లు దరిదాపు హోల్సేల్ కరప్షన్ కు పాల్పడ్డది. ప్రజలు దాన్ని నమ్మారు. అన్ని భూములు గొల్లగొడుతున్నారు అని చెప్పేసి చేసిన ఆరోపణలు నమ్మారు. కాబట్టి అది ఇప్పుడు బయటకు తీస్తే, ఒక్కొక్కటి బయటకు తీస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కరెక్టే అని ప్రజలకు నిరూపించాల్సిన అదే అస్త్రాన్ని మళ్ళీ హరీష్ రావు వీళ్ళ మీద ప్రయోగిస్తున్నాడు. కాబట్టి నిన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇది 14-16లో రిజిస్ట్రేషన్ ముటేషన్ కూడా మీ హయాంలో అయిందన్న తర్వాత మరి దానికి ఏం జవాబు చెప్తారో చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటి క్రెడిబిలిటీ ఉండదు. తర్వాత నిజమైన ఆరోపణ కూడా ఇట్లే ఉండిపోతుంది. అదొక అంశం. ఆరోపణ చేసేటప్పుడు గతంలో చాలాసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి, ఓంకార్ ఇటువంటి వాళ్ళు వెంకయ్య నాయుడు బయట పెడుతున్నప్పుడు నేను ఓంకార్ని అడిగినా, జైపాల్ రెడ్డిని అడిగినా, ఇద్దరితోటి మంచి పరిచయం ఉంది. మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఈ ఇన్ఫర్మేషను? మీరు బయట పెడితే, స్కాండల్స్ బయట పెడితే మంత్రులు రాజీనామా చేయాల్సి వస్తుందంటే మాకెవడిస్తారండి? ఎప్పుడైనా కాంగ్రెస్ లో ముఠాలు ఉంటాయి, ఒక ముఠాకు వ్యతిరేకంగా ఇంకో గ్రూప్ తీసుకొచ్చి ఇస్తే బయట పెడుతున్నాం అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా బయట పెట్టేటువంటి వాటికి క్రెడిబిలిటీ ఉండాలి. మళ్ళీ అది నిజం బయటకు వస్తే దాంట్లో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14-16లో మ్యూటేషన్ కూడా అయిపోయింది అన్నాడు. దానికి ఏం చెప్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, పొంగులేటి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నప్పుడు, అంతకుముందు అక్కడ ఏదో వాళ్ళ అబ్బాయి 20 ఎకరాలు ఆక్రమించబోయిందనే ఆరోపణ వచ్చింది. ఇప్పుడు ఇది ఇంకోటి గతంలో ఇటువంటి ఆరోపణలు వస్తే మంత్రే నష్టపడాడు, టోటల్ గా గవర్నమెంట్ నష్టపడింది, పార్టీ నష్టపడుతుంది, మొత్తం మీద పడుతుంది. గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం మీద చేసినటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మారు కాబట్టే అంత వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు. కాబట్టి ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక మంత్రి ఇంకో మంత్రిని నువ్వు జాగ్రత్తగా ఉండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పైదు కాదు, మొహమాటాలు ఉంటాయి. నీకు లేదా ఆరోపణ అనుకునే అవకాశం ఉంది. కాబట్టి సెల్ఫ్ క్రిటిక్ గా బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు ఏ మంత్రి అయినా సెల్ఫ్ క్రిటిక్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్ తర్వాత